ఈ భాష వచ్చిన వాళ్ళు, ఆ భాష చదివిన వారు అందరూ కూడా ఇతడు ఈదుల రాజు అని రాయొద్దు, ఈదుల రాజు అని రాయొద్దు. కానీ అతను అన్నట్టుగా నేను ఈదుల రాజుని అన్నాడు కాబట్టి ఆ నేరమే రాయాలి తప్ప ఇది రాశారంటే అడిగారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత తేడా ఉందో ఒక చిన్న మాటలో, అవునా? ఇతడు ఈదుల రాజు, ఇందులో ఏముంది ఇందులో అనుకుంటాం మనం. కానీ అక్కడున్న పెద్దలు పరిచయలు అందరూ కూడా ఏమంటున్నారు, ఇతడు ఈదుల రాజు అని రాయొద్దు మీరు, నేను ఈదుల రాజుని అని అన్నాడు కనుక అదే రాయాలి. అతను ఒక మెంటలో, లేకపోతే ఏంటంటే మతి స్థిమితి లేనోడు కాబట్టి నేను ఈదుల రాజుని అన్నాడు కనుక ఆ నేరం మోపి అది రాయని తప్ప యూదుల రాజు అని డైరెక్ట్గా రాసేద్ది అన్నారంట వాళ్ళు. పిల్లతో ఏమన్నాడు అక్కడ, వాళ్ళందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంట. ఇలా రాయొద్దు, మీరు రాసింది కరెక్ట్ కాదు, ఇలా రాయొద్దు, నేనే యూదుల రాజునని మతి చిమ్ముతం లేకుండా అతను చెప్పినట్లుగా ఉంటుంది సాక్ష్యం. అది జనాలు కూడా అతను మతి సిమ్ముతం లేనాడు కనుక అలా మాట్లాడాడని అనుకుంటారు కనుక మీరు ఇలాగే రాయండి, నేను ఈదుల రాజుని రాయమనంటే పిలాతు అన్నాడంటే ఏమన్నాడంట, పిలాతు నేను రాసినదేమో నేనేదో రాశాను కానీ మీరు వెళ్ళిపోయినాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ వాక్యం చెప్పాలని నేను ఆశపడ్డానంటే ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యంలోనూ ఒక విషయం ఉందండి. యేసు ప్రభు ప్రణాళికలో ఉంటే ఏదైనా దేన్నైనా జరిగించగల దేవుడని నిరూపించడానికి ఈ వాక్యం చెప్పాలనుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం దేవుని ప్రణాళికలో ఉండాలని ఆశపడితే కనుక ఆయన అనుకున్న రీతిలో, అనుకున్న విధంగా ఏ దుష్టుడు ఆపలేడు ఆ కార్యాన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ విషయం తెలియపరచడానికి నేను ఈ విషయాన్ని బయటకు తీయడం జరిగిందని ప్రియమైన వాళ్ళారు. యూదుల రాజు ఎవరంట, నజరేయుడైన యేసు అని రాశారంట. ఆయన అంటే ఆయన ఉన్న ఊరి పేరు కూడా ఒక గుర్తింపుగా అందరికి తెలుసులాగున నజరేయుడని రాశారంట. అంటే యేసు ప్రభు పెట్టుకుని వచ్చిన ప్రణాళిక, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వచ్చే ముందు ఆయన ప్రణాళిక ఏంటి, యూదుల రాజుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవాతి దేవుని ప్రణాళిక ఏంటండి, యూదుల రాజుగా ఆయన ఈ భూమి మీదకి రావాలి. యూదుల నుంచే రక్షణ ఉందంట. యోహాను సువార్త 4:22. రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంట, యూదుల్లోంచి. రక్షణ అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే విముక్తి. ఆ విముక్తి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంట, వీధుల్లోంచి ప్రారంభమవుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రణాళికలో ఉన్న నువ్వు నేను కూడా సమస్తము సాధించగలము అనే విషయాన్ని చెప్పడానికి ఈ వాక్యం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యూదుల్లోంచి ఎందుకు రావాలి రక్షణ అంటే, ఆ యెరూషలేములో నుంచే ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ప్రజలుగా ఒక మందిరాన్ని కట్టించి, ఒక దేవాలయాన్ని కట్టించి, ఆ దేవాలయాన్ని ఏలుతున్న ఆ దేవతి దేవుడు అక్కడ రాజుని నియమించాడు. ఆ రాజు ఎవరండి, దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ముందు రాజు సౌలు అయినప్పటికీ కూడా సౌలు చెప్పిన పని చేయలేదు, దావీదు చెప్పిన పని చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదులో మనం చూడవలసిన ఒక కోణం ఉందండి. దావీదుని దేవుడు క్షమించడానికి గల కారణం ఎవరైనా చెప్పగలుగుతారా? యూదుల నుంచి ఎందుకు వచ్చాడో తెలియదు కదండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ యూదుల నుంచి రక్షణ వస్తుందన్నాడు దేవుడు. అన్నిటికీ కూడా ఆన్సర్ ఉంటుంది. యెహోవా దావీదుకి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోలేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆజ్ఞలు చాలా కష్టపడి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మోషే ద్వారా అందించాడు. ఇశ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా ఆ ఆజ్ఞలు రావడానికి ఎంత కష్టమైందంటే, ఆ యొక్క మనుషుల్లో ఆయన ప్రభావము, ఆయన వేడి తగిలి అనేక మంది పాపం చేసిన వారు చనిపోయే పరిస్థితుల్లో ఎవరిని కూడా కొండ దగ్గర రావద్దని చెప్పేసి మోషే ఉపవాసంతోనూ పరిశుద్ధంగా పవిత్రంగా దేవతి దేవుడు ముఖం చూస్తూ దేవతి దేవుడు చెప్తున్న ఆ మాటలు వింటూ ఆ రాతి పలక మీద 10 ఆజ్ఞలు పట్టుకుని మోసే కిందకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 10 ఆజ్ఞలు రావడానికి 40 రోజులు పట్టింది. 40 రాత్రులు 40 పగళ్ళు పట్టింది. చాలా కష్టతరంగా, ఎవరికి అపాయం రాకుండా అటువంటి పెద్ద ప్రణాళికలోనూ ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకొచ్చారు. మరి ఆజ్ఞలు మనం నిర్లక్ష్యపరిచి ఊరుకుంటాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 10 ఆజ్ఞలు రావడానికి చాలా కష్టపడ్డాడు మోసే. ఆ 10 ఆజ్ఞలు తేడానికి చాలా శ్రమించాడు మోసే. నిద్రాహారాలు మానాడు. అటువంటి మోసే అంత కష్టంతోనూ దేవతి దేవుడిచ్చిన ఆజ్ఞల్ని భూమి మీద తీసుకొచ్చి ప్రజలకి వినిపిస్తుంటే, ఆ ఆజ్ఞలు నువ్వు లెక్క చేయకపోతే దేవుడు నేను లెక్క చేస్తాడా? సౌలు దేవుని ఆజ్ఞలు లెక్క చేయలేదు. దేవుని మాటలు సౌలు లెక్క చేయలేదు. దేవుని ప్రణాళికను సౌలు ఖాతరు చేయలేదు. దేవుడు చెప్పింది చేయాలంతే. నీకు నచ్చింది చేయడానికి అవదో, నీకు తెలిసింది చేయడానికి అవదో, నీకున్న ఓపికను బట్టి నువ్వు చేసేది కుదరదో, నీ శక్తిని బట్టి చేయడానికి అవదో. నీకు శక్తి ఉన్నా శక్తి లేకపోయినా, బలం ఉన్నా బలం లేకపోయినా
దేవుడు ఏదైతే చెప్పాడో, ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేయగలిగిన వారికి ఆయన పీట వేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ఆ గోత్రం వర్ధిల్లాలని యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడండి? యోధా గోత్రం నుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దావీదు గోత్రం ఏదండి? యోధా గోత్రం. మరి ఆ గోత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? యూదుల్లోంచి రక్షణ ఎందుకు రావాలంటే భౌతికంగా రాజుని స్థిరపరిచింది దావీదుని. దేవునికి స్తోత్రం చెప్పండి. భౌతికంగా కనపడే రాజు దావీదు. అక్క చెప్పిన 12 గోత్రాలను ఏలుకుంటూ వచ్చిన గోత్రము యోధా గోత్రము. ఆ గోత్రంలోంచి యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా ప్రణాళికతో చేసిన పని అది. ఏది? 10 ఆజ్ఞలు. అటువంటి 10 ఆజ్ఞలు నిర్లక్ష్యపరిచాడు ఎవరో? సౌలు. దేవుడు పక్కనెట్టాడు. దావీదు సంగతికి వద్దాం. యోధా గోత్రంలో పుట్టిన దావీదు సంగతికి వద్దాం. దావీదు యోధా గోత్రంలో పుట్టి యోధా గోత్రం నుంచి రాజు అయిన దావీదు దగ్గరికి వద్దాం. ఆ దావీదు అంటండి పాపం చేశాడు. అందరికీ తెలుసు. ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాపం కోసం ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఉరియా భార్య దగ్గర తప్ప మిగతా విషయంలోనూ దావీదు దగ్గర ఉన్న నాకు నచ్చింది ఏంటంటే, దావీదుని శమించడానికి గల కారణం ఏంటంటే, దావీదుని ఆ సింహాసనాన్ని స్థిరపరచడానికి గల కారణం ఏంటంటే, దావీదు యొక్క గోత్రంలోంచి నేను రావడానికి కారణం ఏంటంటే, దావీదంట ఆజ్ఞలు మీరలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అదే రాయబడి ఉంది ప్రియమైన వాళ్ళు. ఆ 15 అధ్యాయం 4వ వచనంలో దేవాతి దేవుడు చెప్పిన సాక్ష్యం అది. దేవాతి దేవుడు భూమి మీద అల్పుడైన ఒక రాజు కోసం మాట్లాడుతున్న మాట. ఏ మాట అది? అంటే ఆజ్ఞలు అంటే దేవునికి ఎంత ఇష్టం ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆజ్ఞ అనేది ఎలాంటిదండి? ఒక పరువుతో సమానం. అవునా కదా? ఆజ్ఞ అనేది ఏంటి? ఒక పరువు. అవునా? పరువు కోసం సినిమాలు ఉంటాయి కదండి. పరువు కోసం కన్నా కూతురులు చంపేసుకుంటారు కదా సినిమాల్లో. అవునా కదా? పరువు ముఖ్యం. అవునా కదా? చెప్పిన మాట వినకపోతే పరువు పోయినట్టే. అవునా కదా? మరి ఈ పరువు, ఆయన పేరేం పేరు? రోషం కలిగిన దేవుడు. అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించకపోతే మరి ఆయన పరువు పోయినట్టే కదా. నీ పిల్లలే నీ మాట అనట్లేదు అలవయా. నీ పిల్లలే నీ మాట అనట్లేదు. నువ్వేం దేవుడువే? దేవుడు మీ మీదకి ఉగ్రత తీసుకొస్తాడని చెప్పి మోసే ఆ కోరహ కుటుంబాన్ని హెచ్చరించాడు. అవునా కదా? ఎందుకని దేవుడు తీసుకొస్తాడంటే మాట వినకపోతే, ఆజ్ఞ వినకపోతే, మాట వినకపోతే ఉగ్రతనే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మాట వినకపోవడమే ఆ దేవతి దేవుడు, ఈ సృష్టికర్త పరువు పోతుంది. పరువు పోవడానికి ఇష్టపడ్డ మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పరువు తీసిన వారిని ఆయన కాదర చేయడు. ఆయన పరువు తీసిన వారిని ఆయన పక్కన పెట్టుకోడు. ఆయన పరువు తీసిన సౌల్ని ఎక్కడికో తరిమేశాడు. ఆయన పరువు నిలబెట్టడానికి, ఆయన ఆజ్ఞలు పాటించడానికి సిద్ధమైన దావీదు ఆ యొక్క గోత్రాన్ని స్థిరపరిచాడు. ఆయన సింహాసనంలో ప్లేస్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ గోత్రం నుంచి రావాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుని ఎందుకు క్షమించగలిగాడు? చాలామంది దావీదు చేసిన ప్రార్థన అవును, అదొక భాగం ఉండొచ్చు. దావీదు చేసిన ప్రార్థన ఒక భాగం అవ్వచ్చు. కానీ మాట వినటం చాలా శ్రేష్టం అనేది దేవుని యొక్క ప్రణాళిక. అది దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రణాళికే ఒక ఆజ్ఞ ఈ భూమి మీద మనకు తెలుసా. ఆయన ప్రణాళిక ఎలా రచించగలుగుతాడు? ఆయన ఒకటి ఉద్దేశం కలిగి ఉన్నాడండి. దాన్ని ఎలా రచించగలుగుతాడు చెప్పండి? ఆజ్ఞ కదా. ఆ ఆజ్ఞలే ఆ ప్రణాళికను నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రణాళిక భూమి మీద జరగాలంటే ఆజ్ఞ ప్రాముఖ్యం. చెప్పలు కూడా దేవుని మహింపడతాం. ప్రణాళిక అంటే ఒక సిద్ధం చేసిన ఒక క్రియ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ క్రియ జరగాలంటే ఏం చేయాలి? ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? 1, 2, 3 అలాగైతే మరి టేపుకి వస్తే ఎందుకు కొలుతామని మనం? ఇప్పుడు జాకెట్ తయారవ్వాలన్నా, ఒక షర్ట్ తయారవ్వాలన్నా దేంతో తయారవుతుందండి? అది రావాలండి ఎన్ని కొలతలు తీయాలండి? 12, 13, 36 అని అన్నారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని కొలతలన్నీ కలిపి ఏమేమోలే అవన్నీ ఒక ఆజ్ఞల బుక్లా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆజ్ఞల బుక్లా పెట్టుకుంటారు. అది ఆ కొలతలు అంటే ఏంటంటే అయ్యి ఆ ప్యాంటుకి ఆజ్ఞలు అయ్యి. ఆ ప్యాంటు తయారవ్వాలన్నా, ఆ షర్ట్ తయారవ్వాలన్నా, ఓ జాకెట్ తయారవ్వాలన్నా ఆజ్ఞ ఏంటంటే అది 36, 46 కొలతలు. ఒక ఫ్యాషన్ షోలోని ఎవరో మిస్ ఇండియా అవ్వాలన్నా కొన్ని కొలతలు ఉంటాయి. అవునా కదా? ఆ కొలతలు ఎందుకు వచ్చినాయి? మిస్ ఇండియా అవ్వాలంట. అవునా కదా? మిస్ ఇండియా అవ్వడానికి కొలతలు కావాలి. ఆ కొలతలు కావాలంటే ఏం చేయాలో అంటే ప్రణాళిక అనేది మిస్ ఇండియా విన్ను. ఆ విన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ఆజ్ఞ పాటించాలి. ఏ ఆజ్ఞ? నువ్వు పొద్దున్న 12 గంటలకే నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అని రాస్తాడు. అవునా కదా? అదే తీసుకోవాలి. కంగారు పడి కానీ నువ్వు ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా అన్నం తినేసావు అనుకో, ఒక్కొక్కరికి ఇళ్ళలో వెళ్ళిపోతావు తోనలో కదా. అలాగే అయిపోతారు. ఇంక మిషన్ ఎక్కడ ఉంటుంది? ఏసీ స్టేజీ పడిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రణాళిక సిద్ధమవుతుందా? ఏసీ స్టేజీ పడిపోద్ది వాళ్ళకి. అంతేత ప్రియమైన వారు ఈ ఆజ్ఞ అంత అవసరం అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆజ్ఞలు పక్కన పెట్టేసాం ఈరోజు. మనం ఈరోజు ఆజ్ఞను పక్కన పెట్టేశాం.
ఎందుకంటే ఆ యొక్క యూదుల్లోంచి ఆ రక్షణ ఎందుకు వచ్చిందంటే దావీదేసిన పునాది. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదేసిన పునాది. యేసు ప్రభు దావీదుని ఉత్తిని ఎన్నేసుకోలేదు. ఆజ్ఞలు పాటించడానికి వచ్చిన యేసయ్య, ఆజ్ఞలు నెరవేర్చడానికి వచ్చిన యేసయ్య, దేవాతి దేవుడు ఏదైతే ప్రణాళికను సిద్ధపరిచాడో, ఏదైతే కొలతలు చెప్పాడో, ఏదైతే లెక్కలు చెప్పాడో, ఏదైతే చేయమని చెప్పాడో అది చేయడానికే. మీరు కావాలంటే యోహాను సువార్త 17వ అధ్యాయము ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నువ్వు చెప్పింది నేను చేశాను, నువ్వు ఏదైతే చెప్పావో అదే నెరవేర్చాను, నేను నిన్ను మహింపరచాను ఈ భూమి మీద, నువ్వు చెప్పింది తూచా కూడా నేను తప్పకుండా ప్రతి అడుగు చేశాను నేను అని యేసు సాక్ష్యం చెప్తున్నా ఆ యొక్క అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము. ఎందుకంటే ఆజ్ఞలు పాటించడానికి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆజ్ఞలు పాటించిన వంశం నుంచి వచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అవునా కదా? యేసు ప్రభు తాత ముత్తాతలు ఎవరని తెలియాలి. ఎవరు తెలియాలి? నువ్వు ఎందులోంచి వచ్చావు అనంటే ఆజ్ఞలు పాటించే వంశంలోంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనది. ఆది నుండే ఆ ఆజ్ఞలు ఎప్పుడైతే మందసం తయారు చేసి ఆజ్ఞలు పెట్టారో అక్కడి నుంచి దేవుని ప్రణాళిక సిద్ధమైందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆజ్ఞలు పాటించిన చోట ఆ ఆజ్ఞలు ఎవరైతే నెరవేరుస్తారో, ఆ ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో అక్కడ దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. అక్కడ దావీదు ప్రణాళికను దేవుడు పరలోక రాజ్యంలో సిద్ధపరిచిన ప్రణాళిక ఈ భూమి దావీదు నెరవేర్చాడు. దావీదు నెరవేర్చగానే దావీదు కుమారుడు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈ ప్రణాళికను దుష్టుడు క్రియల చేత మనుషులను ప్రేరేపించి, ప్రజలను ప్రేరేపించి, కుటుంబాలను ప్రేరేపించి, దావీదు కుటుంబాన్ని ప్రేరేపించి, దావీదు ప్రణాళికను దేవుడు వేసిన ప్రణాళికను, దావీదు తర్వాత దేవుడు వేసిన ప్రణాళికను నశింప చేయాలని, పడగొట్టాలని, ఈ ప్రణాళిక భూమి జరగకూడదని ఆ యొక్క దావీదు వంశం నుంచి రాజు దేవుడు ప్రణాళికలోంచి కాకుండా సొంత నిర్ణయాలు రావాలని సాతాను మధ్యలో దూరి ఆదుని ప్రేరేపించిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 1వ రాజులు ఇంటికి వెళ్తారు, తీయక్కర్లో చదవక్కర్లేదు, ఇంటికి వెళ్తారు చదువుకోండి. 1వ రాజులు 1వ అధ్యాయము ఎంత 11వ వచనమే ఎంతో కానీ ఇంటికి వెళ్తారు చదువుకోండి. 1వ రాజులు 11వ అధ్యాయమే 11వ వచనమే. 1వ రాజులు 1వ అధ్యాయం 11 కాకుండా ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయితే ప్రియమైన వాళ్ళరా, దావీదు ముసలివాడయ్యి కొంచెం మర్చిపోయాడంట తర్వాత ఎవరిని రాజుని చెయ్యాలో. ఈలోపు ఆదోని మధ్యలో దూరిపోయి రాజు అయిపోవాలనుకున్నాడంట. దానికి కూడా కొంతమంది సేవకులు, కొంతమంది సైన్యాధిపతులు, కొంతమంది బంధువులు, రక్షాబంధువులు కూడా ఆదోనికి హెల్ప్ చేశారంట ఆనాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే సాతాను ప్రేరేపించిన, సాతాను క్రియలు కలిగి దేవుని ప్రణాళిక నెరవేర్చకూడదని ఆ సాతాను ఆ మనుషులను, ఆ బంధువులను, ఆ రక్షాబంధువులను ప్రేరేపించింది. ఈరోజు నువ్వు తలపెడుతున్న పనిని నీ బంధువుల్లోంచి కానీ, నీ ఇంట్లోంచి కానీ, నీ కుటుంబంలోంచి కానీ ప్రేరేపిస్తుందేమో జాగ్రత్త. దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి మనము ముందుండాలి. అది నా కుటుంబమైనా సరే, నాకు దేవుడిచ్చిన పనిని నెరవేర్చడానికి నేను ఎంత దూరమైన వెళ్తాను. నాకు ఇచ్చిన సంఘం కొరకు ఈరోజు మిమ్మల్ని అందరం చూసుకుని చాలా ఆనందపడుతున్నాను. ఎందుకో తెలుసా? సంఘం నాకేంటి ఒక డ్రీము. నాకు సంఘం అంటే ఇష్టం. సంఘాన్ని తయారు చేసుకోవాలి, సంఘాన్ని బలపరచాలి. ఎందుకంటే దేవుని ప్రణాళిక సిద్ధపరచడానికి ఆయన ఆజ్ఞలు పాటించాలి. అది చేయగలుగుతున్నాను కనుకనే, అది నెరవేర్చడానికి నేను ఎంతైనా ప్రయాసపడుతున్నాను కనుకనే ఈరోజు నా కళ్ళ ముందు మీరు అందరూ కూడా ఒలివ మొక్కల్లా కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం అని చెప్పి దేవుని ఆజ్ఞను పాటింతేనే ఆయన ప్రణాళిక భూమి మీద నెరవేర్చబడుతుంది. మటుకు గుర్తుపెట్టుకోండి. దేవుడు తలంచింది జరగాలంటే ఏం చేయాలి? మనం టైలర్ ఎవరైనా కావచ్చు, కొలతలు పంపిస్తే కుట్రా మొఖం చూపించాలా? ఆయన ప్రణాళిక తెలియదని మనకు ఇప్పుడు. ఆయన తలంచింది ఏంటండి? ఇది చేయండి అన్నాడు. కొలతలు పంపించాడు. మనకి ఏం పంపించాడండి? కొలతలు వచ్చేసింది ఇక్కడికే. ఆ కొలతలు ఎరిగిన ఆ టైలర్ గారు ఎవరైనా దావీదు గారు చక్కగా కుట్టాడంట. ఏంటది? రాజ్యాన్ని. ఆ రాజ్యంలోనికి మళ్ళీ సాతాను వచ్చిందంట ఈ రాజ్యాన్ని పడగొట్టదామని. కానీ ఆయన కొలతలతో కట్టాడు కాబట్టి అది పడగొట్టడానికి దానికి శక్తి లేదంట. దీనికి స్తోత్రం చెప్పండి. నీ కుటుంబాన్ని కొలతలతో కట్టావనుకో, నీ కుటుంబం పడిపోదు. కొలతలతో కట్టాలి. ఎలాగోలోని కట్టామనుకోండి, ఈ షర్ట్ ఇలాగ ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఈ షర్ట్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఎలా ఉండాలి? కొలతలు ఎలా ఉండాలి? కొలతలు తీసి కట్టుకోవాలి. ఆ కొలతలు తీసి కట్టాడంటే ఎవరో? దావీదు. ఆ కొలతలు ఎప్పుడైతే కట్టాడో దావీదు సింహాసనం పడగొట్టడానికి సాతానికి దమ్ము లేదు, ధైర్యం లేదు, శక్తి లేదు. ఆ సింహాసనం ఇప్పటి వరకు కూడా నిలబడి ఉందంటే దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఆ కొలతలతో కట్టిన ఆ సింహాసనాన్ని పడగొట్టడానికి ఎంతమంది వచ్చినా కానీ అప్పుడే మెలకు తెప్పించాడంట దేవుడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అప్పుడే మెలకు వచ్చిందంటే ఎవరికి? దావీదుకి. అబ్బే లేదు, సొలొమోను ఉన్నాడు మా దగ్గర, సొలొమోను రాజు అవుతాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎక్కడో ఉన్న సొలొమోను తీసుకొచ్చి రాజుని చేశారు. కొలతలు ఉండాలి, ఆ కొలతలే ఆజ్ఞ. దేవునికి స్తోత్రం చెప్పండి. కొలతలు ఏంటండి? ఆజ్ఞలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కొలతలు ఎప్పుడైతే మనం పాటిస్తామో, ఆ ఆజ్ఞలు ఎప్పుడైతే పాటిస్తామో, మన కుటుంబం ఎలా ఉంటుందంట? ప్రతిష్టంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనలో ఏముండాలి? ఆజ్ఞలు ఉండాలి. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపడతాం. ఆజ్ఞలుంటే నీ సింహాసనం పడిపోదాం. యేసు ప్రభుని మతి చెదిరిపోయినాడని చెప్పి నేనని రాయమన్నారంట. పిలాతు ఏమని రాయించాడంట? అక్కడ యూదుల రాజు నజరేయుడైన యేసు అని రాయించాడండి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. పిలాతు అక్కడ రాయించడానికి గల కారణం ఏంటి చెప్పండి అంటే, యేసు ప్రభు అన్ని ఆజ్ఞలు పాటించాడు కనుక ఆయన అనుకున్నది జరిగింది. దేవునికి స్తోత్రం. ఆయన ముందే కొలతలు వేస్తాడు రోడ్డు మీద. ఏమని? ఇలా ఉండాలని కొలత వేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం ఇంటికి వెళ్తే రాసుకోండి, చదవండి. అందులో కొలతలు ఉంటాయి. ప్రభువా నేను మహింపరిచాను, దేవతి దేవా నువ్వు ఏదైతే నాకు అప్పచెప్పో దాన్ని నెరవేర్చాను, నాకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడు. 10 ఆజ్ఞలు కలిపి ఎన్ని కొలతలు వేసాడండి? 2. ఏమని? 2 ఆజ్ఞలు ఏంటిదండి? పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించాలి, పూర్ణ మనసుతో నీ పొరుగు వాడిని నీ వలే ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు తీసుకొచ్చాడు 10లోంచి. దేవునికి స్తోత్రం చెప్పండి. యూదుల్లోంచి వచ్చాడు కదా అని చెప్పేసి యూదులు రాజు కాదైనా, ఎందుకంటే దావీదు భౌతికంగా ఉన్నాడు యెరూషలేములో, యేసు ప్రభు ఆత్మీయంగా ఉన్నాడు ఇప్పుడు మన హృదయంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు యెరూషలేములో రాజుగా ఉన్నాడు, భౌతికంగా కనబడుతున్నాడు, అవునా కదండి? కానీ యేసు ప్రభు ఈరోజు ఆత్మీయంగా మన హృదయంలో కనబడుతున్నాడు. ఆయన ఆత్మ చేత హృదయం అనే ఆలయాన్ని ఆయన ఆక్రమించాడు. ఆయన యూదుల నుంచి వచ్చిన రక్షణ అందరికీ పంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలోను 23 అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రియమైన వాళ్ళారా, ఆరాధించేవారు ప్రతి ఒక్కరు కూడా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధించాలంట. వారు ఎవరైనా కానీ, దేవునికి స్తోత్రం చెప్పండి, యూదులు ఒక్కలే కాదు, ఎవరైనా ఆరాధించాలంట. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసయ్య. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు కూడా ఆరాధించాలంటే మేము సమరయులము, మీరు యూదులు అని ఎరిచేసి మాట్లాడింది ఆవిడ. ఎరిచేసి మాట్లాడిన ఆ సమరయ స్త్రీతో ఏమన్నాడు, ఇప్పుడు ఆ కాలం కాదు, ఇప్పుడు యూదులోంచి రక్షణ రావడం కానీ అది నిజమే, కానీ ఆ రక్షణ అందరిది. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యాలు 2:21 అక్కడ యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు అందరూ రక్షించబడ్డారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు నామములో ఇప్పుడు ఎవరు ప్రార్థించినా సరే యూదులే కాదు అందరూ రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. అయితే రక్షణ అక్కడి నుంచి ఎందుకు వచ్చిందంటే, దావీదు భౌతికంగా కనపడుతున్నాడు, యేసు ప్రభు ఈ రోజు నీ హృదయంలో కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంచేత దావీదుని చూపించారు. ఎందుకంటే యెరూషలేము పట్టణం ఏలిన రాజు ఎవరు అంటే, స్థిరంగా ఏలిన రాజు ఎవరంటే, ఆజ్ఞలతో ఏలిన రాజు ఎవరంటే దావీదు భౌతికంగా. ఆత్మీయంగా మన రాజ్యాన్ని ఏలేది ఎవరంటే, ఆజ్ఞలతో ఏలింది ఎవరంటే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని యూదుల నుంచి వచ్చాడు. అక్కడ యూదుల రాజు ఇప్పుడు ఎలా ఉన్నాడో, యూదుల రాజు ఎలా ఉన్నాడు ఇప్పుడు? అందరిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని శిలువ మీద ఏమని రాశారు? నేను యూదుల రాజు అని రాయలేదంట. ఏం రాశారు అక్కడ? యూదుల రాజు అని, అంటే కన్ఫర్మ్ చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కన్ఫర్మ్ చేశారు. అందుకని యూదుల రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనల్ని ఏలడానికి వచ్చాడు ఆయన. ఎలాగా? హృదయం అనే ఆలయంలో ఆయన ఆత్మచేత ఏలడానికి వచ్చాడు. అయితే మనము ఇప్పుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరచుకున్న దావీదు ఎలా స్థిరపరచుకున్నాడో, యేసు ప్రభు ఈ రోజుని మన హృదయాలను ఆలయంగా ఎలాగ కట్టి స్థిరపరిచాడంటే, ఆజ్ఞలు పాటించే ఈ రోజుని ఈ కుటుంబాన్ని నువ్వు ఆత్మీయంగా కట్టగలగాలంటే మనం ఏం చేయాలండి? ఆజ్ఞలు పాటించాలి. అప్పుడు నీ కుటుంబం ఏమవుతుందంట? స్థిరపరచబడుతుంది. ఖచ్చితంగా నీ కుటుంబం స్థిరపరచబడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞలు పాటిస్తావో, ఎప్పుడైతే మాట వింటావో, ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరిస్తావో, దేవుని మాటకు విధేయులు అవుతావో, దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు వెంబడించడానికి ఇష్టపడతావో, నీ కుటుంబం స్థిరపరచబడుతుంది, నీ ఉద్యోగం స్థిరపరచబడుతుంది, నీ వ్యాపారం స్థిరపరచబడుతుంది, నీవు సంపాదించే ప్రతి రూపాయి స్థిరపరచబడుతుంది. నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. నువ్వు సంతోషంతో ఆనందంతో నిన్ను స్థిరపరిచిన దేవుణ్ణి, నిన్ను బలపరిచిన దేవుణ్ణి, నిన్ను నడిపిస్తున్న దేవుణ్ణి నిత్యము ఆరాధించగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రణాళికను మనం ఈ భూమి మీద జరిగించాలి. దేవుని ప్రణాళిక ఆజ్ఞలు. ప్రియమైన వాళ్ళు, ఆజ్ఞలైన కొలతలు ఎప్పుడైతే నువ్వు పాటింతావో నువ్వు అనుకున్నది కట్టగలుగుతావు. ఆనాడు ఆజ్ఞలైన కొలతలతోనే కట్టారు మందిరము. దేవాది దేవుడు ఆ మందిరం కట్టడానికి, దేవాది దేవుడు ఆ రక్షణ వాడ కట్టడానికి నోహోతో ఏం ఆజ్ఞనిచ్చాడంటే, ఇన్ని మోర్లు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలని. దేవాది దేవుడు చెప్పిన కొలతలతోనే ఓడ తయారైంది. ప్రియమైన వాళ్ళారు, దేవాది దేవుడు చెప్పిన ఆజ్ఞలతోనే ఆ ఓడ రక్షణ ఓడ తయారైంది.
దేవాది దేవుడు చెప్పిన ఆజ్ఞల చేతనే, ఆ కొలతల చేతనే యెరూషలేములో దేవాలయం కట్టబడింది. ఆజ్ఞలను కొలతలు కానీ మనము ఉపయోగించమంటే దేవుని ప్రణాళికను మనం సిద్ధపరిచిన వారము, దేవుని ప్రణాళికలో ఉన్నవారము, దేవుని ప్రణాళికను నెరవేర్చువారు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదింపబడతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దీవింపబడతావు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా దీవింపబడ్డాడు. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదింపబడ్డాడంటే దేవుని కొలతలు తెలియాలి, దేవుని ఆజ్ఞలు తెలియాలి. దేవుని కొలతలు చెప్పినా నువ్వు కట్టగలిగితే, దేవుని ఆజ్ఞలు చెప్పినా నీ కుటుంబాన్ని కట్టగలిగితే, దేవుని ఆజ్ఞలు చెప్పినా నీ కుమారుడితో నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు చెప్పినా నీ కుమార్తెతో నువ్వు మాట్లాడగలిగితే, దేవుని యొక్క ఆజ్ఞల చేత నీ భార్యతో నువ్వు మాట్లాడగలిగితే, దేవుని యొక్క ఆజ్ఞల చేత నీ భర్తతో నువ్వు మాట్లాడగలిగితే, దేవుని యొక్క ఆజ్ఞల చేత నీ బిడ్డలతో మాట్లాడగలిగితే, నీ బంధుమిత్రులతో మాట్లాడగలిగితే ఆత్మీయంగా నీ కుటుంబము కట్టబడుతుంది. ఎందుకంటే కొలతలు ఇచ్చిన దేవుడు ఆనాడు నుంచి ఈనాడు వరకు కొలతలు ఇస్తానే వచ్చాడు. రోజు నీకు సంఘంలో కొలతలు ఉన్నాయి, ప్రతి ఆదివారం సంఘంలో కొలతలు ఉన్నాయి. ఆ కొలతలు చెప్పు నువ్వు నడితే కనుక నీ జీవితంలో గొప్ప ప్రణాళికను దేవుడు సిద్ధపరిచిన ఆ ప్రణాళికలను ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. ఆ ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చిన యేసయ్య ఎలాగైతే నెరవేర్చాడో, నువ్వు భూమి మీద నీ ప్రణాళికను దేవుడి ద్వారా నువ్వు నెరవేర్చుకోవాలంటే ఏ దుష్టుడు ఆ ప్రణాళికను నశింప చేయకుండా, ఏ దుష్టుడు ఆ ప్రణాళికలను ఏలుబడి చేయకుండా నువ్వు దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలను కొలతలో నివసించగలిగితే, దేవుడిచ్చిన ఆ యొక్క ఉపదేశాల ద్వారా నువ్వు ఆ కొలతలను పాటించగలిగితే, దేవుడిచ్చిన సంఘంలో బెరక పేటోల్లో ఉన్న మనందరం కూడా బెరక పేటోల్లో వింటున్న ఉపదేశాలు, సేవకుల ద్వారా మాట్లాడుతున్న మాటలు విని ఆ కొలతలు చెప్పిన మీరు నడిచినట్లయితే, ఆ కొలతలను పాటించినట్లయితే ప్రభు నీ మీద నిర్ణయించిన ఆ యొక్క చిత్తాన్ని, ఆ యొక్క ప్రణాళికను నీవు బ్రతుకున్నంత కాలం నెరవేర్చబడి నీ యొక్క కుటుంబం స్థిరపరచబడుతుంది, బలపరచబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. క్షేమకరమైన జీవితాన్ని ఈ భూమి మీద ఆనందంగా అనుభవించగలుగుతాం. మనము కొలతలు నేర్చుకోగలిగే వారిగా ఉండాలి. దేవుడిచ్చిన కొలతలతో రక్షణ వాడు నిలబడింది. దేవుడిచ్చిన కొలతలతో యెరూషలేములో ఆలయం నిలబడింది. దేవుడిచ్చిన కొలతలతో ఈ రోజున సంఘం నిలబడింది. ఆ సంఘంలో సేవకుడు, ఆ కొలతలతో ఉన్న సేవకుడు దగ్గర మనము ఆ కొలతలు కలిగిన ఆ ఉపదేశాలు విని అటు రీతిలో నడిచినట్లయితే మనందరం ఆశీర్వదింపబడతాం, అందరూ దీవింపబడతాం. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడి యొక్క మాటలు దీవించిన కాక